రామగుండంలో కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు ఎవరికి కేటాయించాలనే విషయంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. రామగుండంలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇక్కడ మేయర్ ఎస్సీ జనరల్ రిజర్వ్ అవ్వగా మొదటి నుంచి ఒకరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి మిగతా వాళ్లు కూడా తమకు అవకాశం ఇవ్వాలని ముఖ్య నేతలను కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గెలిచిన 38 మంది కాంగ్రెస్ కార్పొరేటర్స్ తో పాటు బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన ఒక అభ్యర్థి, 5 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులతో కలిపి క్యాంప్కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇతర పెద్దలను కలిసిన తర్వాత పార్టీ అధిష్టానం సూచనలతో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎంపిక చేయబోతున్నట్టుగా సమాచారం. శిబిరానికి వెళ్లిన వారంతా ఈ నెల 16న జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నేరుగా రాబోతున్నారు. ఆలోపు ఎవరి పేరును ఖరారు చేస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. రామగుండంలో కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు ఎవరికి కేటాయించాలనే విషయంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తును మొదలుపెట్టింది. రామగుండంలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. అయినప్పటికీ హైకమాండ్ సూచనలతో ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రామగుండం కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటి 38 డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఇటు మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 35 ప్రస్తుతమైతే మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎన్నికపైన కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది చెప్పుకోవచ్చు. ఇటు రామగుండం కాంగ్రెస్ 38 డివిజన్ లో విజయం సాధించాక మరొక 6 టీఆర్ఎస్ నుంచి ఒకరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 5 మొత్తం నిన్న 6 అభ్యర్థులు నిన్న కాంగ్రెస్ చేరారు. దీంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 44 ఉంది. ఇటు కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ రావడంతో ఇటు మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎన్నుకునేందుకు వీరంతా కూడా క్యాంపు కోసం హైదరాబాద్ తరలి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఇక్కడ డిప్యూటీ మేయర్ ను ఖరారు చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ ఇక్కడ హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు. ప్రస్తుతం అయితే క్యాంపుకు తరలించడం జరిగింది. మక్కాన్ సింగ్ మక్కాన్ డెస్టినీ ఫైనల్ అయినప్పటికీ ఇటు అధిష్టానం నిర్ణయం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నుకోవాలని చెప్పి భావిస్తున్నారు. మొత్తానికైతే రామగుండంలో కాంగ్రెస్ హవా కొనసాగించాలని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే 44 సంఖ్యాబలం పెరిగినప్పటికీ ఇంకా కొంతమంది ఆ పార్టీ గూటికి